ధ్యానయోగం ధారణా మార్గం. మనస్సు 4వ దశ. స్ఫురణ, ప్రేరణ, కల్పన తర్వాత శోధన గూర్చి ప్రయత్నం మొదలవుతుంది. శోధన అంటే వెతకడం. మనస్సులో కలిగిన కల్పన ఎక్కడ, ఎలా ఉంటుంది? ఇది నిజానికి సమంజసమేనా? ప్రమాదం లేదు కదా? ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఎంతవరకు ఫలితం వస్తుంది? ఈ విధంగా కల్పనలో భాగంగానే శోధనకు అవసరమైన కల్పనలు జరుగుతాయి. దీనికి ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారు? ముందుగా ఎవరితో ఎలా పంచుకుంటే మంచిది? వెతకడంలో తర్జన భర్జనలు చాలా ఉంటాయి. ఇంతకు ఇది మంచిదేనా? మరొకటి చూద్దామా? ఇదిగాక వేరే అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడే ఎవరికీ తెలుపవద్దు. ఆటంకాలు కలిగిస్తారు. కాసేపు ఆగడమే మంచిది. తొందర లేదు, ఇంకా తెలుసుకోవాలి. వెదకాలి, వినాలి. చెడు జరగకుండా జాగ్రత్త పడితే మంచిది కదా. ఊహకు అందినంత వరకు ప్రయత్నం చేయడమే అన్ని విధాల మంచిది. ఇది తెలిస్తే ఎవరు ఏమనుకుంటారో ఏమో. బాగుంటే పర్వాలేదు, బాగాలేదంటే ఏం చేయాలి? మరొకటి వెతికి పట్టుకుంటే మంచిది కదా. కల్పనలో లెక్కలేనన్ని ఉన్నాయి. లోపల ఎన్ని ఉన్నా ఎవరికీ ఏమీ తెలియదు. ఎవరు చూడలేరు, చూడరాదు. ఎవరికి ఏమాత్రం కనిపించదు. ఏది ఏమైనా సరే, ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరవలసిందే. శోధనలో సూత్రప్రాయంగా నిర్ణయమవుతుంది. చివరకు ఒక స్పష్టత వస్తుంది. అదే తుది రూపం దాలుస్తుంది. ఆలోచనగా మారుతుంది. తుష్టి అనే 4వ చంద్రకళ గణపతి అనుగ్రహంతో చవితిత్తిదిగా ఏర్పడుతుంది. ధ్యాన ప్రస్థం.